ఓం శ్రీ గురుభ్యో నమః. మహాపూర్ణాహుతి పుస్తకమాల 5 సత్యయుగ పునరాగమనం ఉజ్వల భవిష్య సంరచన సంక్షిప్త సారం. ఈ 20వ శతాబ్దం పూర్తయ్యే వేళలో ఇప్పటి వరకు జరిగిన ప్రగతి తర్వాత తెలిసేదేమిటంటే అనుభూతుల ప్రవాహం వేగంగా ఎండిపోయింది. మానవుల అంతఃకరణం డొల్లగా తయారయ్యింది. భావ అనుభూతులు ఎక్కడ సజీవంగా జాగృతమై ఉంటాయో అక్కడ సహజంగానే సత్యయుగ వాతావరణం నిర్మితమవుతూ ఉంటుంది. భావ అనుభూతులతో నిండిన వ్యక్తులే సంపదను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకునే విధానాలను అర్థం చేసుకోగలరు. సమర్థతకు, నైపుణ్యానికి, సంపన్నతకు రాబోయే రోజుల్లో జయజయధ్వానాలు పలకడం చూడవచ్చు. ఈ 3 రంగాల్లోనే వ్యాపించిన అరాచకత్వం అనేక ఆపదలను సృష్టించింది. దీనివలన ఏదైనా వృద్ధి సాధించటానికి వ్యక్తులు, సమాజం విలవిలలాడుతూ వస్తున్నారు. ఈ మూడింటిని మించిన 4వ శక్తి మరొకటి ఉన్నది. అదే భావ సంవేదనలు అనగా భావ అనుభూతులు. ఇవే దైవీ వరదానాల రూపంలో మనిషి యొక్క అంతరాత్మలోకి ప్రవేశించినప్పుడు దానిని మృదువుగా తయారు చేస్తుంది. ఈ ఒక్క ఆధారంగానే అనేక దైవీతత్వాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ సంవేదనల జాగరణ మరియు కరుణతోనే సత్యయుగ పునరాగమనం జరుగుతుంది. ఈ రోజుల్లో ఒకే ఒక ప్రత్యామ్నాయం భావ సంవేదనల జాగరణ. ఉజ్వల భవిష్యత్తుకు ఏదైనా ఖచ్చితమైన ఆధారం ఉంది అంటే అది ప్రజల భావ సంవేదనలను ఉన్నత ఆదర్శంగా, ఉదాత్తంగా తయారు చేయటం ఒక్కటే. దీనితోనే ఈ విశ్వ ఉద్యానవనం పచ్చపచ్చగా, పూలు పళ్లతో సంపన్నమవుతుంది. ప్రథమ అధ్యాయం సత్యయుగ పునరాగమనం. గాయపడిన క్రౌంచపక్షి విలాపాన్ని చూసి వాల్మీకిలో ఏ క్షణాన కరుణ ఉప్పొంగిందో అదే క్షణాన ఆదికవిగా ఆవిర్భవించాడు. ఋషుల అస్థిపంజరాల గుట్టలను చూసి రాముడు కరుణార్ద్ర హృదయుడై భుజం చరిచి ప్రతిజ్ఞ చేశారు. నిశిచర్ హీన కరౌహ్ మహీ. ప్రళయం, భూకంపం, దుర్భిక్షం, మహమ్మారి, రోగాలు లాంటి ఆపత్కాలంలో అసంఖ్యాకులు బాధలు పడుతున్నప్పుడు నిర్దయులు నిష్క్రియాపరులుగా ఉంటారు. సహృదయులైతే తమ సామర్థ్యాన్ని బట్టి సహాయం చేయడానికి పరుగులు పెడతారు. అలా చేయకపోతే వారి ఆత్మ వారిని వేధిస్తూ వ్యాకులతకు గురి చేస్తుంది. నిర్దయులను నరపిశాచులు అంటారు. మానవులలో వారికి కొరత లేదు. అభివృద్ధి అంతిమ మెట్టు భావ సంవేదనలను, మనసును ఒప్పింపజేసే కరుణ విస్తరణలోనే ఉన్నది. దీనినే ఆంతరిక ఉన్నతి అని కూడా అంటారు. అనుభూతులు ఉంటేనే సేవా సాధన సాధ్యమవుతుంది. ధర్మాచరణ కూడా ఇందులో తక్కువేమీ లేదు. ఏదో విధంగా సంవేదనలు జాగృతమై అవసరమైన వాటిని ఇవ్వకుండా ఉండలేని దేవత్వాన్ని సాక్షాత్కరింపచేయటమే తపశ్చర్య. యోగ సాధనల లక్ష్యం కూడా ఇదే. ఇచ్చే స్వభావం ఎవరికి ఉంటుందో వారు ఈ భూమి మీద దేవతలుగా పిలువబడతారు. వారిని అభినందిస్తూ అనుకరించే వివేకవంతులైన భక్తజనాన్ని చూస్తూ ఉంటాము. ఇచ్చే ప్రవృత్తి గల ఆత్మల సమన్వయ సంఘటన ఎక్కడ ఏర్పడుతుందో ఆ ప్రాంతం స్వర్గధామంగా సంబోధించబడుతుంది. ఇలాంటి లోకం, ప్రాంతం ఎక్కడ ఉన్నా లేకపోయినా సత్యం ఏమిటంటే సహృదయులు, సేవా భావనలు కలవారు, ఉదార చేతనాపరులు స్వయంగా దేవ మానవులే కాక కార్యరంగంలో కూడా స్వర్గంలాంటి లేదా సత్యయుగకాల సంస్కరణలు అని చెప్పగలిగేది ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేరు. మన కాలాన్ని అపూర్వమైన ప్రగతిశీల యుగంగా గర్వంతో స్తుతిస్తున్నారు. ఇది నిజం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సుఖసాధనాలు ఇంతకు ముందెన్నడూ లేవు. జలయానం, వాయుయానం, రైలు, మోటార్లు వంటి వేగంగా నడిచే వాహనాలు, టెలిఫోన్, రేడియో, సినిమా, దూరదర్శన్ లాంటి సంచార సాధనాలు ఇంతకుముందు కల్పనలో కూడా వచ్చేవి కావు. పరిశ్రమలలో అత్యధిక ఉత్పాదన, సర్జరీ, అంగమార్పిడి లాంటి సౌకర్యాలు పూర్వం ఎక్కడివి? విజ్ఞాన శాస్త్రం పౌరాణిక విశ్వకర్మను ఎక్కడో వెనక్కు నెట్టివేసిందని చెబుతుంటారు. బుద్ధివాదుల ప్రగతి కూడా తక్కువేమీ లేదు. జ్ఞానం ఏకాకి అయిన పురాతన ధర్మశాస్త్రంతో పోలిస్తే ఇప్పుడు అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, తర్కశాస్త్రం, సమాజశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం లాంటి అనేక శాస్త్రాల అసాధారణ రూపాన్ని సంతరించుకొని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అన్వేషణకు మార్గాలు తెరిచాయి. పరిశోధనా సంస్థలు, ప్రయోగశాల ఆవిష్కరణలు ఏమి తెలియచేస్తున్నాయి?
భవిష్యత్తులో మనిషి ఎంత ఎక్కువ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అన్వేషిస్తాడంటే పురాతన కాలంలో లభించినవి వాటి ముందు ఎందుకు కొరగానివిగా అవుతాయి. ఈ తథాకథిత ప్రగతి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈశ్వరుడు మరణించాడని లేదా అతనిని చంపివేయాలని చెప్పడం ప్రారంభించింది. మత సంబంధంగా నూతన వ్యాఖ్య వివేచన ఏమిటంటే ఇదంతా అంధవిశ్వాసాల జనసమూహం మాత్రమే, దానిని యథావిధంగా స్వీకరించటానికి గొంతులోని నల్లమందు మాత్ర లాంటిది అని చెప్పవచ్చు. ఇక్కడ ఆవిష్కరణలు అన్వేషణల ఫలితాల సదుపయోగ దురుపయోగం గురించి మాట్లాడటం లేదు. ఈ రోజుల్లో విభిన్న రంగాల్లో జరిగిన ప్రగతి అసాధారణం అపూర్వం అనేది మాత్రం స్పష్టం. వికాస విస్తరణ అయితే ప్రతి మంచి చెడుల ప్రారంభానికి అన్వయించుకోవచ్చు. అనగా ఈనాటి ప్రగతిశీలత యొక్క దావానలాన్ని అంగీకరించవలసిందే. అయినా కూడా ఒక ప్రశ్న ఎప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. అది ఈ తథాకథిత ప్రగతి దుర్గతుల సుడిగాలులను ఎందుకు తనతో తీసుకొచ్చి విరజిమ్ముతోంది? కాలుష్యం, యుద్ధోన్మాదం, ఆహార కొరత, అపరాధ బుద్ధి మొదలైన సమస్యలు అన్ని హద్దులను చెరిపేస్తూ వస్తున్నాయి. అనారోగ్యం, బలహీనత, కలహాలు, వేర్పాటువాదం, మోస ప్రపంచం లాంటి దోషాలు, నడవడిక మరియు చింతనలు ప్రచండ వేగంగా ఎందుకు తల ఎత్తుతున్నాయి? సమీప భవిష్యత్తు గురించి వివేకవంతులు ఇలా చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే, రైలు ఇవే పట్టాల మీద సాగుతూ ఉంటే ఆపదలు పెరిగి పెరిగి మహాప్రళయం లాంటి స్థితికి చేరుతుంది. జలవాయువులలో విషం ఎంత వేగంగా పెరుగుతూ ఉందంటే దానికి నెమ్మదిగా అందరినీ భక్షించే ఆత్మహత్య అనే పేరు ఇవ్వవచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ధువాల మంచును కరిగించి సముద్రాలలో ఉప్పెన తీసుకుని వస్తే భూవాసులు మునిగి చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. అడవుల నరికివేత, వేగంగా విస్తరిస్తున్న ఎడారులు, భూసార తగ్గుదల, వాతావరణంలో ఆశ్చర్యకరమైన మార్పులు, ఆమ్ల వర్షాలు, అణు వికిరణం, పెరుగుతున్న జనసంఖ్యకు అనుగుణంగా వస్తువుల పెరుగుదల లేకపోవడం లాంటి అనేక ప్రశ్నలు జటిలంగా ఉన్నాయి. వీటిలో ఏ ప్రశ్నను తీసుకున్నా ఈ సమస్యలన్నింటికీ తథాకథిత ప్రగతియే కారణమని తెలుస్తుంది. ₹1 సంపాదిస్తే ₹100 ఖర్చు ఎదురు చూసే ఆ ప్రగతి ఎవరి కోసం, ఎందుకోసం? ఆశ్చర్యపడవలసిందేమిటంటే చివరికి ఇదంతా ఏం కాబోతోంది, ఎలా జరగబోతోంది, ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? ఎంతో పొందే సరంజామాను అందించి నూతన అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని వెలిగించడానికి వెళ్ళిన ఆ చాతుర్యం చివరికి ఎందుకు తప్పటడుగులు వేస్తోంది? దాని లక్ష్యం ప్రకృతిపై విజయం. మరి జరిగిందేమిటి? 3 లోకాలను 3 అంగలలో కొలిచే బాధ్యత స్థిరత్వం చెదిరిపోగానే వణుకుతూ దారిలో కాళ్ళు చాపుకొని పడుకున్నదా? అది కూడా ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే స్థితి నుండి అడుగు ముందుకు పడటం లేదు. ఈ పాము చుంచెలుక స్థితి నుండి ఎలా బయటపడాలి? మింగుడు పడదు, బయటకు రాదు. చిల్లుపడిన కుండలో నీళ్లు నిండినా అవి ఎంతోసేపు నిలవ్వు. జల్లెడలో పాలు పితికితే ఎక్కువ పాలిచ్చే ఆవును పాలించేవారు కూడా ఖిన్నులవుతారు. అలాంటి కొన్ని తప్పులే మనుషుల ద్వారా జరిగాయి. ఈ కారణంగానే ఎంతో శ్రమించి సాధించుకున్న ప్రయోజనాలు చేతికందిన తర్వాత కూడా లేని వారికి ఇవ్వవలసిన పరిస్థితి వస్తోంది. అయితే ఈ అసమంజస స్థితి ఎక్కువ కాలం ఉండదని గుర్తుంచుకోవాలి. ఎదురవుతున్న ఆపదలకు కారణాన్ని వెతికి శాంతచిత్తంతో వాటికి సమాధానాలు కనుక్కోలేనంత బలహీనుడు కాదు మానవుడు. గొప్పదనాన్ని సాధించినంత మాత్రాన సరిపోదు. దానిని స్థిరంగా ఉంచుకోవటం, సద్వినియోగం చేసుకోవటం ద్వారా లాభాలను పొందడానికి తెలివి, మంచి తార్కిక స్వభావం మరియు ప్రతిభ అవసరం. భావ సంవేదనలతో నిండిన వ్యక్తులే ఆ రీతిని, నీతిని అర్థం చేసుకోగలుగుతారు. ఈ ఆధారంపైనే సంపద సద్వినియోగం అవుతుంది. ఈనాటి ప్రజలు భావ సంవేదనల మహత్యాన్ని మర్చిపోయారు. వాటిని పతనం చేస్తూ పోగొట్టుకుంటూ వస్తున్నారు. లభించిన ప్రయోజనాలు సైతం ఆపదలుగా మారడానికి ఇదే కారణం. 2వ అధ్యాయము భయానక స్థితి వెనుక యథార్థత. అపరిమిత వైభవాన్ని సంపాదించవచ్చు, అయితే దానిని ఒక్కడే జీర్ణం చేసుకోలేడు. మనిషి యొక్క కడుపు చాలా చిన్నది. అధికంగా కనుక సంపాదిస్తే దానిని కడుపులో దాచుకోవాలనే కోరిక బలంగా తయారవుతుంది. అయితే అసాధ్యం. రుచిగా ఉన్నాయిలే అని నియమిత పరిమాణం కన్నా ఎవరైనా ఎక్కువ తింటే విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి మొదలైన ఆపదలు వస్తాయి. శారీరక, మానసిక రంగాలు రెండూ భౌతిక పదార్థాల సంరచన ఆధారంగానే నిర్మించబడ్డాయి. వాటికి కూడా ఇతర పదార్థాలలాగే ఒక పరిధి ఉన్నాయి. జీవించడానికి, అభీష్ట కార్యాలను నిర్వహించడానికి పరిమిత శక్తి, సక్రియత, సాధన సామాగ్రి ఉంటే చాలు. దానిని ఉల్లంఘిస్తే చెలియలి కట్టను తెంచుకొని ప్రవహించే ఉప్పెనలాగా విశృంఖల అనర్థాలు జరుగుతాయి. ఆ ఉన్మాద కారణంగా నీళ్లైతే వృధా అవుతాయి. పొలాలు, బస్తీలు మొదలైన వాటికి భారీ హాని జరుగుతుంది. కావాలంటే నది
ఇదంతా తన స్వేచ్ఛాచరణ మరియు అహంకార దర్ప ప్రదర్శన అని కూడా స్తుతించుకోవచ్చు. అయితే ఎక్కడ ఎప్పుడు ఈ ఉన్మాద చర్చ జరిగినా దానిని తిట్టటమే జరుగుతుంది. ఉపయోగం దృష్టితో చూస్తే కొద్ది సాధనాలలో కూడా చక్కగా పని జరిగిపోతుంది. కానీ అపవ్యయానికి ఏ పరిమితి కట్టుబాటు లేదు. ఎవరైనా కావాలనుకుంటే లక్షలాది నోట్లు ఒక చోట చేర్చి అగ్గిపుల్ల వెలిగించి హోళీ మంట వేసేలాంటి పనులకు ఉత్సాహాన్ని చూపిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేయవచ్చు. అయితే ఈ దుబారాను తెలివిగల వారెవరూ సహించలేరు, సమర్థించలేరు. అపరిమితమైన పొగడ్తలు అహంకారం గల అతివాదులను గొడ్డళ్లతో తమ కాళ్లను తామే నరుక్కునే స్థాయికి కూడా తీసుకెళ్తాయి. కామం, కోరికలు ఎంతగా తినివేస్తాయంటే వాటిని తృప్తిపరచడానికి కుబేరుని సంపద, ఇంద్రుని సామర్థ్యం కూడా తక్కువే అవుతుంది. కోరికల ఎడారిలోని వేడిని చల్లార్చడానికి కొంచెం సాధనా సామాగ్రి అనే నీటితో సాధ్యం కాదు. ఎక్కడికక్కడ అసంతృప్తియే మిగిలిపోతుంది. కొంత భోగం అయితే ఆ దాహాన్ని ఇంకా వేగంగా పెంచి అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆ కోరికను ఇంకా ఇంకా పెంచుతుంది. అతి సామాన్యంగా కనిపించే మనసు యొక్క వీరత్వాన్ని చెప్పాలా, అది యక్షరాక్షసుల తరహాలో అదృశ్యంగానే ఉంటుంది. అయితే కుతూహలాన్ని, ఉత్సుకతని ఎంతగా తయారు చేసి చూపిస్తూ ఉంటుందంటే ఆ వ్యామోహంలో చిక్కుకున్న మనిషి దిగ్భ్రాంతి చెందిన సంచార వ్యాపారిలా అటూ ఇటూ తిరగడానికి తన చింతన శక్తినంతా నాశనం చేసుకుంటారు. భోగేచ్ఛ అయితే సముద్రం లోతు వెడల్పు కన్నా పెద్దది. దానిని భస్మాసురుడు, వృత్తాసురుడు, మహిషాసురుడు లాంటి మహారాక్షసులు కూడా తృప్తిపరచలేకపోయారు. మరి దానిని శాంతింపచేసి సంతోషాన్ని పొందగలగడం మానవునికి సాధ్యమవుతుందా? దిగ్భ్రాంతుడైన మనిషి తనకు తాను శరీరం వరకే పరిమితం చేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ప్రత్యక్షంగా కనబడేది అదే కనుక. మనసు అదృశ్యమే కావచ్చు, కానీ అది కూడా శరీరంలోని అవయవమే. దీనిని 11వ ఇంద్రియంగా కూడా చెబుతుంటారు. ప్రస్తుతం కాముకత, పేరాస ఈ రెండూ కలిసి ఆటలాడుతున్నాయి. వాటి ఆట అనంతకాలం జరిగినా కూడా ఎప్పటికీ అంతం కాదు. ఈ చిక్కు సమస్య, భవబంధనాలలో బంధించబడిన జీవి చిత్ర విచిత్రమైన లోపాలను అనుభవిస్తుంటాడు. సమతుల్యత ఉండదు. ఉద్విగ్నత, చింత, అపనమ్మకాలతో భయపడుతూ ఉంటాడు. ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే అవాంఛనీయ ఉచ్చులో నుంచి తనకు తాను బయటపడడానికి ఏదైనా చెయ్యడు సరికదా, కనీసం ఆలోచించే ప్రయత్నం కూడా మానవుడు చెయ్యలేడు. అందుకు విరుద్ధంగా చెడు మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా అందుకు ప్రోత్సహిస్తూ ఉంటాడు. మరి అనర్థాలు వస్తాయంటే ఎందుకు రావు? ఇదే ఈనాటి మానవుని తాత్విక పర్యవేక్షణ. మూర్ఖత్వాన్ని వినడానికి, చెప్పడానికి హాస్యాస్పదమే అయినా వాస్తవానికి అది ఎంతో బలవత్తరమైనది. ఎంత అశక్తుణ్ణి చేస్తుందంటే ఆ ఆవేశాన్ని ఆపడం ఎంతో మంచివారికి కూడా సాధ్యం కాదు. ఈ ఉన్మాదం సామూహికంగా అవతరించినప్పుడు పరిస్థితి ఒక పెద్ద పిచ్చి ఆసుపత్రిలాగా తయారవుతుంది. అందులో రోగులు ఒకరికొకరు కూలదోసుకోవటం, పెడదారి పట్టించటం, సతాయించడం, నాశనం చేసుకోవడం లాంటి మోసాలలో పడిపోతారు. అంతా హానినే తలిపెడుతూ ఉంటారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు యోగులు నిద్రలేస్తారని గీతలో కృష్ణుడు చెప్పిన మాట అక్షరాలా నిజం. అసంఖ్యాకులు అవాంఛనీయ అలలలో పడి లేస్తున్న ప్రస్తుత ప్రవాహంతో ముందుకు సాగే బదులు ఏదైనా ఆశ్రయాన్నిచ్చే తీరాన్ని వెతుక్కోవాలని ఆలోచించినప్పుడే దీనికి ప్రామాణికత చేకూరుతుంది. సాంప్రదాయాల నుండి బయటపడి నూతన నడవడికను అలవరుచుకొని యథార్థతను ఆశ్రయించే ఉత్సాహం, ఉల్లాసం ఉప్పొంగాలి. లేకపోతే కాలువలు, నదుల జలసంపద అంతా సముద్రంలో కలిసిపోయి త్రాకడానికి పనికి రాకుండా పోతుంది. ప్రస్తుతం సర్వత్రా పొగమంచు కమ్ముకొని ఉన్నట్లు కనబడుతుంది. శిశిర ఋతువులో ఆకులు రాలునట్లు సర్వత్రా కపటాలు, మోసాలు, బూటకాలే కనబడుతున్నాయి. పతన పరాభవాలే తమ ఢంకాను బజాయిస్తున్నాయి. భవిష్యత్తు అంధకారమయంగా కనబడుతోంది. మనుషులంతా సామూహిక ఆత్మహత్యలు చేసుకునే ఆవేశంతో పీడింపబడుతున్నట్లు తోస్తోంది. ఎలుకలు, కుందేళ్ల సంఖ్య అసాధారణంగా పెరిగినప్పుడు, వాటికి కావలసిన తిండి, నీళ్లు, ఆవాసం దొరకనప్పుడు అవి ఏదైనా పెద్ద జలాశయంలో మునిగి చనిపోవటానికి వెనుక ముందు ఆలోచించకుండా పరుగులు తీస్తాయి. జరుగుతున్న గత విధులను సమీక్షించి చూస్తే మానవుల శక్తి, మహత్యం, సంపద, ప్రగతిని ఏమాత్రమూ కాపాడలేని ఒక తుఫాను రాబోతోందని అనిపిస్తుంది. అహంకారులైన యదువంశీయులు తమలో తామే యుద్ధాలు చేసుకుని అంతరించిపోయారు. వారి మీద బయట నుండి ఎటువంటి దాడి జరగలేదు. నిప్పు ముందుగా ఎక్కడ రగులుతుందో ఆ స్థానాన్నే కాల్చివేస్తుంది. చెలరేగే కామకోరికలు, అనియంత్రిత కోరికలు, ఉన్మాదం లాంటి త్రిదోషాలు తారాస్థాయికి చేరి మానవీయ గౌరవాన్ని కాలరాస్తున్నప్పుడు తప్పించుకోవటానికి ఏ మార్గమూ మిగలదు. ప్రస్తుతం తుపానులా ఉప్పొంగుతున్న అనాచారాలను చూస్తుంటే నిజంగా మనం మహా వినాశన ప్రళయం వైపు నేరుగా పరుగు
పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రచండ ప్రవాహాన్ని ఆపగలిగే ఆనకట్టను కట్టి జలధారను కాలువల ద్వారా పొలాలకు అందించే పని ఖచ్చితంగా కష్టసాధ్యమైనది, శ్రమతో కూడుకున్నది. అయితే చేసేవాళ్ళు ప్రాణపణంగా తమ శక్తిని సృజనాత్మకత అనే సదాశయంతో చేస్తే వారి సాధన చమత్కార పరిణామాలనే ఆవిష్కరిస్తుంది. కొండలు తొలిచి పొడవైన కాలువలు త్రవ్వడంలో ఒంటరి ప్రయాసలే విజయం సాధించాయి. గంగని స్వర్గం నుండి భూమిపైకి తీసుకురావటానికి భగీరథుడు ఒంటరిగానే పోరాటం సాగించాడు. అంతటా వ్యాపించిన అంధకారం మీద చిన్నబాడుగా కనిపించే సూర్యుడే విజయాన్ని పొందుతాడు. కాబట్టి ఈనాడు ప్రతి విషయంలోనూ భయమే ఆవహించి ఉన్న ఈ పరిస్థితులు మానవునిలో ఉత్కృష్ట ఆలోచనలు ఉదయిస్తే తప్పక మారిపోతాయి. 3వ అధ్యాయము మహాప్రయోజన శ్రేయోధికారులు కండి. పడగొట్టే, నాశనం చేసే ధ్వంసాత్మక కార్యాలలో అనేక మంది మనస్ఫూర్తిగా సహాయం చేయడానికి సహజంగానే సిద్ధంగా ఉంటారు. హోళీ ఉత్సాహంతో మంట వేయటానికి చిన్నపిల్లల నుండి యువకుల వరకు పుల్లలను సేకరించటానికి ముందుకు వస్తారు. సమిధల కుప్పను అగ్ని అంటించగానే చప్పట్లు కొట్టి ఆనందంతో గంతులు వేసేవారు కూడా తక్కువేమీ ఉండరు. అయితే ఇంటి కప్పు వేసేటప్పుడు కష్టం తెలుస్తుంది. పిలిచినా కూడా ఇరుగు పొరుగు వారు తప్పించుకోవటం చూశాం. అప్పుడు పనిని ఒంటరి శక్తితోనే చెయ్యాలి. కవి రవీంద్రనాథ్ ఠాగూర్ సరిగానే చెప్పారు. సత్ప్రయోజనాల దిశగా ఏదైనా చెయ్యాలనుకుంటే ఏకలా చెలోరే, ఒంటరిగానే సాగు అన్న నీతిని పాటించాలి. గీతాకారుని సూచనల ప్రకారం ప్రపంచం అంతా మోహనిద్రలో సొమ్మసిల్లి జోగుతుంటే అప్పుడు కూడా యోగులు పరిస్థితులకు విరుద్ధంగా జాగృతమై ఉండి జనుల రక్షణకు ధైర్యాన్ని కూడదీసుకోవాలి. అంతేకాదు దీపావళి లాంటి విశేష పర్వదినాలలో ప్రజ్వలించే దీపాల సమూహం అంతటా వెలుగుజిలుగులు విరజిమ్ముతూ కనిపిస్తాయి. ఒంటరిగా సాగే వారిని ప్రారంభంలో అందరూ అపహాస్యం చేస్తారు, నిరోధిస్తారు. అయితే అత్యున్నత లక్ష్య దిశగా ఎవరైనా అడుగులు వేస్తూ ఉంటే వారికి సహాయకులు లభించి పెరుగుతూ ఉంటారు. నిష్ఠతో కూడిన శ్రమలో అద్భుతమైన ఆకర్షణ ఉంటుంది. దాని ప్రభావం మంచి చెడు 2 రకాల ప్రయోగాలలోనూ కనబడుతుంది. దొంగలు, ధూర్తులు, రౌడీలు, తిరుగుబోతులు, దుర్మార్గులు, వ్యభిచారులు, తాగుబోతులు, మోసగాళ్ళు కలిసిమెలిసి ఎంతో శక్తిని ఉపయోగించి పతనం చేస్తుంటే సృజనాత్మక సంకల్పబద్ధులు, ప్రామాణిక ప్రగతిశీలురు చివరకు ఒంటరిగానే మిగిలిపోతారు. లోక కళ్యాణం కోసం భగీరథుడు గంగను భూమి మీదకు పిలిచినప్పుడు బ్రహ్మ, విష్ణువు గంగను ప్రేరేపించి పంపించారు. ధారణ చేయడానికి శివుడు వెంటనే సిద్ధపడ్డాడు. నవసృష్టిలో లగ్నమయ్యే వ్యక్తులకు ఎవరూ సహాయం చేయకపోవటం అనేది ఉండదు. హనుమంతునకు అంగదుడు, నలనీలుడు వంటి వానరులు, ఎలుగుబంట్లు రాముని గెలిపించినా శ్రేయస్సును పొందగలిగితే నవసృజన కార్యరంగంలోని యుద్ధవీరులకు సహాయం చేయడానికి అదృశ్య శక్తి దృశ్య సంఘటనల రూపంలో పరుగులు తీస్తూ ఎందుకు రాదు? ఈనాడు ఆపదలు కాలసర్పంలా నోరు తెరుచుకొని కనబడుతున్నాయి. ఉగ్రవాదం రావణుని స్థాయిలో ఉన్నది. సాంప్రదాయాల సుడిగుండాలు, చక్రవాతాలు, తుఫానులు తమ వినాశన శక్తిని నగ్నంగా ప్రదర్శిస్తున్నాయి. కాముకత, తీవ్ర కోరికలు, అహంకారాల ఉన్మాదం మహమ్మారిలాగా ప్రజలను భ్రమలో పడవేసి భయపెడుతున్నాయి. నీతిని వెనక్కు నెట్టివేసి అవినీతి దాని స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఆపద విశ్వవ్యాపితంగా ఉన్న ప్రజలందరినీ అనేక రకాలుగా ఆక్రమించుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 600 కోట్ల మనుషుల ఆలోచన సంస్కరణ ఎలా సంభవం? మన చిన్న ఇంటిని, కుటుంబాన్ని నిర్వహించడమే కష్టమవుతుంటే నూతన మానవుడిని తయారు చేయటం, నూతన ప్రపంచాన్ని సృష్టించడం మరియు నూతన భగవంతుణ్ణి పిలిచేలాంటి సాధ్యం కాని సృజన ప్రక్రియ ఎలా? నిస్సందేహంగా కష్టం చాలా పెద్దది. దాన్ని సాధించటం కూడా దుస్సాధ్యం. అయినా ఈ సృష్టిని మొలకెత్తించి పెంచి వికసింపచేయటంలోనే తన ఆనందాన్ని అనుభవిస్తూ నిరంతరం పనిచేస్తూ ఉండే ఆ పరమాత్మ సత్తా సహకారాన్ని విశ్వసించి తీరాలి. మనిషికి చిన్న కార్యం కూడా కష్టమే కావచ్చు, కానీ భగవంతుని నీడలో ఉండేవారికి ఏ పని అసంభవం కాదని చెప్పవచ్చు. విషమ పరిస్థితుల్లో తన విశేష భూమికను నిర్వర్తించడానికి సంభవామి యుగే యుగే సంబంధంగా ఆయన తన మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాడు కూడా. మరి ప్రపంచమంతా ఆపదలు ఆవరించి ఉన్న ఈ రోజుల్లో తన పరివర్తన ప్రయత్నాన్ని ఎందుకు చెయ్యడు? కృంగి కృషించి మరణావస్థలో పునర్జన్మ లాంటి పరివర్తన చేస్తూ ఉండటం ఎవరికి ప్రియమైన వినోదమో అతనికి ఈ అంధకారాన్ని కాంతిమయంగా మార్చే ప్రభావ పర్వాన్ని తీసుకురావడం ఎందుకు కష్టమవుతుంది? యుగ పరివర్తనలో కంటికి కనిపించే భూమిక ప్రామాణిక ప్రతిభావంతులదే
అయి ఉంటుంది. అయితే వారి వెనుక అదృశ్య శక్తి యొక్క అసాధారణ సహకారం ఉంటుంది. కంటికి కనిపించే కొయ్య బొమ్మల అభినయం వెనుక కూడా గారడీ వాడి వేళ్లకు బంధించిన వైర్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. సర్వవ్యాపిత సత్తా నిరాకారి, కానీ ఘటనాక్రమం మాత్రం సాకార శరీరాల ద్వారానే జరుగుతుంది. దేవదూతలలో ఇలాంటి ఉభయక్ష సమన్వయమే ఉంటుంది. శరీరం అయితే మనుషులకే పనిచేస్తుంది, కానీ ఆ శ్రేయస్సును పొందే వారికి మార్గదర్శనం, వరాల వర్షం ఆ మహాశక్తి ద్వారానే జరుగుతుంది. ఉపనిషత్తులు అణోరణీయాన్ మహాతో మహీయాన్ అని వారిని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాయి. గాలి ఓడకు కావలసిన గాలి పలకనను ముందుగానే తయారు చేసుకోవాలి. శాసనాధ్యక్షులకు శుభ్రమైన, సురక్షితమైన, ఉపయుక్తమైన స్థానాన్ని ముందే ఏర్పాటు చేసి ఉంచాలి. ఏ గొప్ప ప్రయోజనంలో ప్రస్తుతం పరమేశ్వరుని భూమిక నిర్వహించబడుతుందో దాని శ్రేయస్సు తమ వ్యక్తిత్వాన్ని పరమాత్మ సత్తాతో కలిపే స్థితికి చేరుకున్న జాగరూకులు, ఆదర్శవాదులు మరియు ప్రతిభావంతులకు మాత్రమే లభిస్తుంది. దీనిని ఎవరైనా కావాలంటే యుగ సాధన అని కూడా చెప్పుకోవచ్చు. శరీరము మరియు దాని శక్తుల మంచి చెడు పరాక్రమాన్ని రాబోయే రోజుల్లో చూడవచ్చు. సమర్థత, నైపుణ్యం మరియు సంపన్నతల జయజయధ్వానాలు లభిస్తాయి. అయితే ఈ 3 రంగాలలో వ్యాపించిన అరాచకత్వమే ఆపదలను ముందుకు తెచ్చిందని, వాటి నుంచి బయటపడడానికి వ్యక్తులు, సమాజం విలవిల్లాడుతున్నాయని గుర్తుంచుకోవాలి. ఈ మూడింటిని మించిన శక్తి మరొకటి ఉంది. భావ అనుభూతులు అంటే భావ సంవేదనలు. ఇవే దైవీ వరాల రూపంలో మనిషి యొక్క స్వచ్ఛమైన అంతరాత్మలో ప్రవేశించినప్పుడు అతన్ని పూర్తిగా సంతృప్తిపరచి మృదువుగా తయారు చేస్తుంది. ఇది అంతఃకరణం కలిసినప్పుడు అతడు దేవదూత స్థాయికి చేరుతాడు. భౌతిక ఆకర్షణలు, ప్రలోభాలు మరియు ఒత్తిడుల నుండి తనను తాను రక్షించుకునే శక్తిని కలిగి ఉంటాడు. ఈ ఒక్క ఆధారం మీదే సాధకునిలో అనేక దైవీ తత్వాలు నిండుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో క్రూరమైన స్వార్థాన్ని నిర్జించి దాని స్థానంలో ఉదార భావ సంవేదనలను అంతఃకరణ లోతుల్లో ప్రతిష్ఠింపచేసి త్రవ్వి తీయటానికి మరియు బయట నుండి పరిశుభ్రం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అదే యుగ పరివర్తనకు ఆధారం.